హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించి ఏదైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఏపీ ప్రభుత్వం, దానికి సంబంధించి అయితే మనకు 3 శుభవార్తలు అయితే ప్రకటించారు ప్రభుత్వము. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి మనకు అక్టోబర్ 1న అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, ఎవరైతే భర్త చనిపోయి భార్యలు ఉంటారో వారికి సంబంధించి స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అయితే విడుదల చేశారు. స్పౌస్ పెన్షన్ ఆప్షన్కి సంబంధించి అయితే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా చనిపోయిన వారి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఆధార్ కార్డు కానివచ్చు, రేషన్ కార్డు కానివచ్చు, పెన్షన్ కార్డు కానివచ్చు, ఇవన్నీ తీసుకొని వెళ్తే కనుక ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి భార్య పైనకైతే ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకు కొంతమంది ఏంటంటే 40% కన్నా తక్కువ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు అపీల్ ఆప్షన్ అనేది కల్పించారు. వాళ్ళు అపీల్ చేసుకోవచ్చు. అలాగే 40% కన్నా తక్కువ ఉంటే కనుక వారికి మళ్ళీ ఏంటంటే వారికి నోటీసులు అయితే ఇస్తారు. వారు మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఇది బాడీ చెకప్ అనేది చేసుకొని దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు 40 కన్నా తక్కువ వస్తే కనుక వారికి పెన్షన్ అయితే ఉండదు. 40 కన్నా అబోవ్ వస్తే కనుక వారికి పెన్షన్ మళ్ళీ అనేది ఉంటుంది. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి అతి త్వరలోనే విడుదల చేస్తున్నారు. అయితే పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు కానివచ్చు, ఆధార్ కార్డు కానివచ్చు, మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివచ్చు, అలాగే మనకు క్యాస్ట్ ఇన్కమ్ కానివచ్చు, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ మీరు రెడీగా అయితే పెట్టుకోండి. వెంటనే విడుదల చేసిన వెంటనే మీకు తప్పనిసరిగా నేను వీడియో అనేది చేసి తెలియజేస్తాను. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.